హలో అండి. హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో, ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్‌ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో, ఏటీఎం నుంచి ప్రతి ఒక్కరైతే డబ్బులు డ్రా చేస్తూ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి అలర్ట్ అనుకోవాలి. ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే అనుకోవాలి. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే మనము ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేవారైతే డెఫినెట్‌గా ప్రతి ఒక్కరైతే చూడండి. సో, ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు 70-80% ఆఫ్ ద పీపుల్ ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఏదైనా షాపింగ్కి కానివ్వండి, ప్రతి దానికైతే మనకు యూపీఐ పేమెంట్సే యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే మనకు సమ్ టైమ్స్ క్యాష్ కూడా అవసరమైతే వస్తుంది కదా! సో అలాంటప్పుడు మనము ఏటీఎంకి అయితే వెళ్తాము. సో డబ్బులు డ్రా చేయడానికి. సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే చాలా వరకు సైబర్ క్రైమ్స్ కానివ్వండి, సో చాలా వరకు టెక్నిక్స్ కానివ్వండి అవుతూ ఉన్నాయి కదా! సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ థింగ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనకు రీసెంట్గా కొన్ని కొత్త టెక్నిక్స్ అయితే రావడం జరిగింది. సో వన్స్ మనము ఏటీఎంలో వెళ్ళేసి మన కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత అక్కడ మనము పిన్ నెంబరు, అమౌంట్ అంతా ఎంటర్ చేసిన తర్వాత కూడా మనకు డబ్బులు అయితే రావండి. సో మనం ఏమనుకుంటామంటే సమ్ టైమ్స్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు అనుకొని మళ్ళీ మనము వెళ్ళిపోతాము. కాకపోతే ఇప్పుడు ఈ టెక్నిక్తోనే చాలామంది మన దగ్గర ఏటీఎం నుంచి డబ్బులను అయితే తీసేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు అయితే. సో ఇది ఏంటి అని చూసుకున్నట్లయితే మనము డబ్బులు డ్రా చేసే టైంలో మనకు అమౌంట్ కానీ రాలేకపోతే ఒక్కసారి కింద ఏదైనా మనకు ప్లాస్టిక్ పేపర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఉందా లేదా అని చూసుకోండి. సో డబ్బులు వచ్చాయా లేదా ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే మీకు మెసేజ్ వచ్చిందా లేదా చూసుకున్న తర్వాతకే మీరు మళ్ళీ ఏటీఎం నుంచి బయటికైతే రావండి. లేకపోతే మళ్ళీ మన అమౌంట్ అక్కడ వచ్చేసినా కూడా మనకు బయటికైతే రావు మనకు. సో ఈ డబ్బులు అనేది మళ్ళీ వాళ్ళు ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉంటున్నారో సో వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ స్కామ్ అయితే మనకు చాలా రోజుల నుంచి వస్తుందండి. సో అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి. సో ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసినప్పుడు అలర్ట్గా ఉండండి. అండ్ అలాగే మన వెనక ముందు ఎవరైనా ఉన్నారా లేదా చెక్ చేసుకొని డబ్బులు అయితే డ్రా చేసుకోండి. ఇన్ కేస్ మీకు అమౌంట్ కట్ అయినట్టు మెసేజ్ వచ్చి కూడా మీకు ఎలాంటి డబ్బులు రాకపోతే డెఫినెట్గా బ్యాంకుకి అయితే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అయితే చాలా వరకు జరుగుతున్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు చాలా అలర్ట్గా అయితే ఉండండి. సో చూసి డబ్బులు అయితే విత్డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి వీడియోని. అండ్ అలాగే నా ఛానల్ని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.